ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై చేద్దామా. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ బోటి, 2 ఉల్లిగడ్డలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, నూనె, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిష్ ఫేమస్. మన తెలంగాణలో బోటి కూర, బోటి ఫ్రై ఫేమస్. అలాగే నేను ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై చేసి చూపిస్తా. ఫస్ట్ గా కట్టెల పొయ్యి అంటించుకొని కడాయి పెట్టుకున్నా, నీళ్లు వేసుకుందాం. మేక బోటిని తీసుకొని హాఫ్ కేజీ ఇలా ముందు నేను నీటుగా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి నీటుగా కడిగి వేసుకుందాం. నీళ్లు వేడయ్యాయి, కడిగి పెట్టుకున్న బోటిని వేసుకుందాం. సగం స్పూన్ పసుపుని వేసుకుందాం. స్పూన్ ఉప్పు. మనం ఉప్పు పసుపుని వేడి నీళ్ళల్లో ఎందుకు వేసుకుంటామంటే బోటిలో ఉన్న వాసన పోవడానికి, బోటి క్లీన్ కావడానికి వేసుకుంటాం. బోటిలో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు బోటిని అర్ధగంట ఉడకనిద్దాం. ఈ పసుపు ఉప్పు నీళ్ళల్లోనే బోటి బాగా ఉడికి మెత్తగా ఉడకాలి. స్మెల్ ఉంటది కదా, నీసు వాసన, అది పోయే వరకు మంచిగా ఇలా పసుపు నీళ్ళల్లోనే ఉడకనిద్దాం. 2 పచ్చిమిరపకాయలను తీసుకొని మధ్యలో ఇలా చీల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేయించి ఉడికిన బోటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బోటి గ్రేవీ కూడా చేసుకుంటే బాగుంటది. ఈ బోటి ఫ్రై అనేది సాంబార్లో, చపాతీలో, అన్నంలో కూడా సైడ్ కి పెట్టుకొని తింటే సూపర్ ఉంటది. కొంతమంది బోటి తినాలంటే చీ అంటారు, కానీ బోటి తినడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని తింటే ఎలాంటి నీసు వాసన లేకుండా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి బోటి ఫ్రై ట్రై చేసి చూడండి. బోటిని ఇలా నీళ్లు వేసి మొత్తం నీళ్లు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అదే కడాయిలో ముందుగా మంచి నూనె వేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. హాఫ్ స్పూన్ పసుపు వేద్దాం. స్పూన్ ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా ఉడికే వరకు కలుపుకుంటూనే ఉందాం. చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇలా బాగా వేగాలి. ఇలా బాగా వేగితేనే మనకి బోటి ఫ్రై బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. మెత్తగా ఇలా ఒట్టిగా ఉడకబెట్టుకున్న బోటిని వేద్దాం. బోటి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డను బాగా కలిపేలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. కారం 1 స్పూనే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకోసం కారం 1 స్పూనే వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాం. లాస్ట్ గా కొత్తిమీర వేసుకుందాం. గుమగుమలాడే బోటి ఫ్రై అయిపోయింది. ఇంకా దించుకుందాం. సూపర్. ఈరోజు తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.